హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్. సో ఈరోజు అత్తయ్య సండే స్పెషల్ ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. ఏం చేస్తున్నారు అత్తయ్య? మటను కుక్కర్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తారండి. కానీ హాస్టల్లో ఉండే పిల్లలు కానీ రూమ్లో ఉండే పిల్లలు కానీ చక్కగా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఓకే, హాస్టల్లో రూముల్లో బ్యాచిలర్స్ అందరూ కూడా ఈజీగా చేసుకునే మటన్ కర్రీ అత్తయ్య చూపిస్తారంట. ఏం కావాలో చెప్తారా అత్తయ్య? చెప్పు. మటన్ కర్రీకి ఏమేమి కావాలో చూపిస్తారండి. ఇదిగండి అరకిలో మటను, వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఇదిగో 4 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా ఆకు, బిర్యానీ ఆకు, 2 యాలకులు, కాసిన మిరియాలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఇదిగండి నూనె. ఎలా చేయాలో చూపిస్తారండి. ఇదిగో స్టవ్ వెలిగించుకుంటున్నాను. రెండు గంటలు ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఇదిగో బిర్యానీ మసాలా, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కాసేపు యాగనిద్దాం. ఉల్లిపాయలు ఇలాగ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. 1 స్పూన్ పెద్దది యాగాలండి. ఉల్లిపాయలు యాగాలి. ఎర్రగా యాగిన ఉల్లిపాయలు అప్పుడు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా పచ్చి వాసన లాగా వేసుకున్నాం. ఇలా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుందాం. మళ్ళీ ఒకటి తీసుకుందాం. పచ్చిమిరకాయలు ఎవరు ఎంత ఘాటు తింటారో దాన్ని బట్టి వేసుకోవాలండి. ఘాటు తిన్నవాడు తగ్గించి వేసుకోవాలి. కరివేపాకు వేస్తున్నానండి, 2 రెబ్బలు. లోపు మటన్ కడుక్కొని వస్తా. ఎందుకంటే అలా వేగిన తర్వాత మటన్ వేసుకుందాం. ఇలా కలుపుకోవాలండి. బాగా మసాలా అన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. సాల్ట్ వేసి కొంచెంసేపు మగ్గ పెట్టుకుందామండి. తగినంత సాల్ట్ వేసుకుందాం. పసుపు వేసుకుందాం. తిప్పుకొని బాగా కాసేపు మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనిద్దాం. తర్వాత కారం వేస్తాం. బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఉప్పు, పసుపు, మసాలా కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుందాం. ఇదిగండి మటన్లో నుంచి నీళ్ళు ఎట్లా వచ్చేస్తున్నాయో ఈ టైంలో కారం వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గనిద్దాం. రెండు స్పూన్లు అండి, చాలు, సరిపోతుంది. మరి ఒకసారి కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గ పెట్టుకొని తర్వాత విజిల్ పెట్టుకుందాం. గరం మసాలా వేసుకుందామండి. 1 చెంచా. ఇది అన్నీ వండియండి దీంట్లో. ఈ గరం మసాలాలో చెక్క, లవంగ, గసగసాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి పట్టించిన పొడి అండి ఇది. ఇదిగండి మనం చేసుకున్నది బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కొత్తిమీర వేసిన తర్వాత కారం వేసుకున్న తర్వాత కాసేపు ఒకసారి వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. విజిల్ వచ్చిందాక. ఎందుకండి 1 కిలోకి 1 గ్లాస్ నీళ్లు పోసానండి. 1 గ్లాస్ అంటే 1 అరసాడు పైనే ఉంటాయి.
ముక్క మునగా పోసుకోవాలి. ఇప్పుడు ఇజిళ్ళు పెట్టుకోవాలి. మూత పెట్టి ఇజిళ్ళు పెట్టుకోవాలి. అంతేనండి. ఒక 5 ఇజిళ్ళు వచ్చిన దాకా ఉడికిద్దామండి. తర్వాత చూపిస్తాం. ఐదు ఇజిళ్ళు వచ్చిన తర్వాత అండి చూడండి ఎట్లుందో చక్కగా ఉడికిపోయింది. ఒక ముక్క కూడా చూపిస్తానండి మీకు. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇది కొద్దిగా గుజ్జండి. ఇట్లా ఉండకపోతే మరి అన్నంలో కలవాలి కదా. చాలా బాగా వచ్చింది. అదండి.